ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 10 ఎకరాలు, ఒకటే బిట్టు. 1 ఎకరం 6,00,000 రూపాయలు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. నేల సాయిలు చొలుపు ఫుల్ రెడ్ సాయిలు. నేల సాయిలు చొలుపు ఫుల్ రెడ్ సాయిలు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 10 ఎకరాలు, ఒకటే బిట్టు. 1 ఎకరం 6,00,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, నేను ఈ వీడియో మొత్తం చూశాను, 100% నేను ఈ ల్యాండ్ కొంటాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నాకు మెసేజ్ చేయొద్దు. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఈ ల్యాండ్ కాకుండా మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి, 1 ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి, టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మీరు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును. ఎన్ని ఎకరాలు సార్ ల్యాండ్ ఇది? 9.5 ఎకరా సార్. 9.5 ఎకరం. అవును సార్. ఎట్లా ఒకటే బిట్టా విడివిడిగా ఉందా సార్? ఒకటో బిట్టే సార్. 9.5 ఎకరం ఒకటే బిట్టు. అవును. 1 ఎకరం కాస్ట్ ఎంత సార్? 6 లక్షలు చెప్తున్నారు, 6 లక్షలు ఫైనల్ సార్. 6 లక్షలు చెప్తున్నా, 6 లక్షలు ఫైనల్ రేటింగ్ అంతే. అవును సార్. నెగోషియబుల్ ఏముండదు. ఏం లేదు సార్. ఓకే, ఇప్పుడు ఈ 9.5 ఎకరంలో ఏం పంట వేస్తున్నారు ప్రజెంట్ కంది వేశారు సార్. కంది. మామూలుగా ఏమేమి పంటలు వేస్తారు కంది అక్కడ ఆ ఏరియాలో? కంది, మిర్చి ఎక్కువ ఉంది సార్. మిర్చి ఎక్కువ. అవును. కంది, మిర్చి ఎక్కువ వేస్తారు. పొగాకు కూడా వేస్తారు. అది. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా సార్? మట్టి రోడ్ సార్. మండలం నుంచి 2 కిలోమీటర్లు సార్ ల్యాండ్ గారికి. ఓకే, మండలం నుంచి 2 కిలోమీటర్లు. అవును. ఓకే, వెరీ గుడ్ సార్. ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా సార్? బోర్లు లేవు సార్, పక్కన బోర్లు ఉన్నాయి సార్. మన దాంట్లో అయితే బోర్లు లేవు సార్. బోర్లు వేసుకుంటే పక్క నిలబడుతుంది సార్. పక్కన ఎన్ని ఇంచులు పడవచ్చు వాటర్? 2 ఇంచులు పైనే సార్. 2 ఇంచుల పైన వాటర్ పడతాయి. పక్కనే చెరువు ఉంది కాబట్టి మనకి వాటర్ బాగుంది సార్. ఓకే, ఈ ల్యాండ్ కి చెరువుకి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? ఎంత ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది సార్. అంతేనా? అంటే చెరువు అంటే అందుకని వాటర్ కి ఇబ్బంది ఏం లేదైతే. అవును, మన ల్యాండ్ పైన చెక్ డ్యామ్ ఉంది. చెక్ డ్యామ్ ఫుల్ గా నీళ్ళు ఉన్నాయి. ఓకే. అది. 1 ఎకరం 6 లక్షలు ఫైనల్ రేటు. అవును సార్. ఓకే, నేల రెడ్ సార్ బ్లాక్ సార్ సార్ ఇది? రెడ్ సార్. రెడ్, ఫుల్ రెడ్. అంటే 2 ఎకరాలు మరస టైప్ లో తగిలింది సార్. ఓకే, టోటల్ మొత్తం 9.5 ఎకరము. అవునవును. 2 ఎకరాల మటుకు కొంచెం మరసనాల ఉంటది. మిగతా 7.5 మటుకు ఫుల్ రెడ్. అవునవును. ఓకే, ఇప్పుడు దాంట్లో మనము మామూలుగా దాన్ని ఏమంటారు, సపోటా తోట కానీ దానిమ్మ తోట అలాంటివి వేసుకోవచ్చా? ల్యాండ్ అని సదరం చేసుకుని వేసుకోవచ్చు సార్. ఇప్పుడు ల్యాండ్ సదరంగా ఉందా లేకపోతే వంకల వెంకలుగా ఉందా? అంటే రేపు కంది కోసిన తర్వాత లెవలింగ్ చేసుకోవాలి, తోట లెవలింగ్ చేసుకోవాలి కదా. అవును. ఓకే, అర్థమైంది. లెవలింగ్ చేసుకునే దాంట్లో వాళ్ళ ఎట్లా నచ్చితే వాళ్ళు ఆ మట్టి అంతా తిరిగి తోలుచుకుంటే ఓకే, బాగా క్లియర్ గా ఉంటది కదా. అదే దానిమ్మ తోట. అవును. అవును. ఈ మొక్కజొన్న అలాంటివన్నీ వేసుకోవచ్చా?
అన్ని వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మొక్కజొన్నకి బ్రహ్మాండంగా ఉంటుంది సార్. బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. సో బోర్ అన్నికి అయితే గాని. బోర్ ఆ? మటు బోర్ వేస్తే 100% వాటర్ పడుతుంది. బోర్ వేస్తే 100% వాటర్ కంపల్సరీ పడతారు. పక్కనే చెక్కు డ్యామ్ ఉంది, చెక్కు డ్యామ్ ఫుల్ గా నీళ్లు ఉన్నాయి. మన చేను పైన ఉందన్నమాట చెక్కు డ్యామ్. ఓకే. ఇప్పుడు ఇది ల్యాండ్ మట్టి రోడ్డు కదా సార్, డైరెక్ట్ కార్ సేల్ పోద్దా డైరెక్ట్ కార్ చేయలేకపోయింది. లేదా మామూలుగా రాళ్ళు రప్పలు అట్లా ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా? ఏం లేదు, మనకు అది చెక్కు డ్యామ్ కాడ ఒక 2 పైపులు వేసుకుంటే మనం ఆటోమేటిక్ వెళ్ళిపోవచ్చు సార్. డైరెక్ట్ కారు పోతుంది. 30 అడుగుల రోడ్డు అది. 30 అడుగుల రోడ్డు. ఉమ్. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు వీళ్ళు కొనరా లేకపోతే వీళ్ళు పిత్రాజితమా సార్? ల్యాండ్ కొనుగోలే సార్. వీళ్ళు కొనదే. అవును. ఎన్ని లింకులు ఉన్నాయి దీనికి మొత్తం? లింకులు 2 లింకులు సార్. 2 లింకులు ఉన్నాయి. ఉమ్. ఆన్లైన్ మొత్తం ఎక్కువ ఉందా? ఆన్లైన్ ఇప్పుడు పాస్బుక్ ఆన్లైన్ మొత్తం ఉన్నాయి సార్, ఇప్పుడే ఉన్నాం. ఓకే, పాస్ పుస్తకాలు ఆన్లైన్ ఎక్కువ ఉన్నది. వాటర్ లిస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలన్నా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అవునవును. రిజిస్ట్రేషన్ చేస్తారు, స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు కావాలంటే. లేదు ఒకవేళ ఇప్పుడు ఏదైనా 1/4 కడితే మనకి ఎన్ని రోజులు టైం ఇస్తారు? ఎన్ని రోజులు కదా సార్, ఒక 2 నెలలు టైం ఇప్పిస్తాం సార్. అదే, ఒక 2 నెలల టైం గట్టిగా. ఎందుకంటే అతనికి అమౌంట్ అవసరం. ఓకే. మనం 3 నెలలు 4 నెలలు ఒట్టి మాటలు, అది ఒక 2 నెలలు అయితే ఇప్పగలం. అదే స్పాట్ కావాలంటే స్పాట్ చేయించుకోవచ్చు, లేదా 2 నెలల టైం కంటే 2 నెలల టైం ఇప్పిస్తారు. అవునవును. సో బోర్లు అయితే మటుకు ఇప్పుడు కరెంట్ ఉందా సార్? కరెంట్ మనం 3 పోల్ వేసుకోవాలి సార్. కరెంటు 3 స్తంభాలు వేసుకుంటే మన ల్యాండ్లోకి వస్తుంది. అవునవును. సో బోర్ వేస్తే మటుకు వాటర్ పడుతుంది. మొత్తం 9.5 ఎకరము. ఈ 9.5 ఎకరములో 2 ఎకరాలు చెలుపు మరస దొరుకుతుంది, మరస నేలగా ఉంటది. అవునవును. 7.5 ఎకరం మటుకు ఫుల్ రెడ్ సాయిల్. ఫుల్ రెడ్ సార్. ఫుల్ రెడ్. ఎర్రకి రావాలి మట్టి. అది ఎర్రది, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు, ఏ తోటని వేసుకోవచ్చు. ఏ తోటైనా వేసుకోవచ్చు. అవును. ఓకే సార్. ఇప్పుడు మనకి ఇది కొన్న తర్వాత మనకి మన పాస్ పుస్తకాలు బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు, క్రాప్ లోన్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఒక మండలం నుంచి 2 కిలోమీటర్ వస్తుంది. మండలం నుంచి 2 కిలోమీటర్లు. ఓకే. 30 అడుగులు మట్టి రోడ్డు. 30 అడుగులు మట్టి రోడ్డు. ఓకే సార్. ఆ చుట్టుపక్కల పంటలు ఏమేమి వేస్తున్నాయి సార్? మిరప వేసిండ్రు, కంది, పొగాకు వేసారు సార్. ఉరిగా నాటిన పక్కన. వరి కూడా నాటున్నారు. మిరప తోటలు అయితే మనిషి ఎత్తున్నాయి సార్. ఓకే, మిరప అయితే. ఓకే సార్. ఇప్పుడు దీనికి వచ్చేలోపు ఇది ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా. మండలము పీసీపల్లి, కచ్చర్లపల్లి. ఓకే, పీసీపల్లి మండలం అంటే పెచ్చర్లపల్లి మండలం అని దానికి అర్థం. అవును. ఓకే. పీసీపల్లి మండలం నుంచి ఈ ల్యాండ్ కాడికి 2 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. 9.5 ఎకరం ఒకటే బిట్టు. 1 ఎకరం వచ్చేలోపు 6 లక్షల రూపాయలు ఫైనల్ రేటు. అవునవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. రైట్.